ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే అమ్మ. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇది మరి మూడో ప్రపంచ యుద్ధంగా మారే ఛాన్సెస్ ఉన్నాయా? మరి మారితే గనక ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? కారణాలు ఏంటి ఒకసారి అనేది మాట్లాడుకుందాం. ప్రపంచ యుద్ధం జరగాలంటే ప్రపంచంలో ఉండేటువంటి మ్యాక్సిమం కంట్రీస్, మేజర్ కంట్రీస్ అన్ని కూడా రెండు భాగాలుగా చేరిపోవాలి. వన్ సైడ్ అయితే యుద్ధం ఏముంది వెంటనే ముగించిపోతుంది కదా. అంటే కొంతమంది ఒకవైపు, మరికొంతమంది ఇంకోవైపు ఉండి వాళ్ళ బలాల్ని కూడా వీళ్ళకి తోడుగా ముందుకు తీసుకెళ్తే అప్పుడు ఆ యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుంది. అది ప్రపంచ యుద్ధం కింద మారేటువంటి అవకాశాలు ఉంటాయి. మనం ఒకసారి ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇరాన్ని గట్టిగా సమర్థిస్తున్న దేశాలు, మేజర్గా చెప్పుకోదగిన దేశాలంటే రష్యా, చైనా, ఉత్తర కొరియా. ఈ మూడు దేశాలు బలంగా సమర్థిస్తున్నాయి కానీ నేరుగా తమ సైన్యాన్ని పంపించి అమెరికాకు వ్యతిరేకంగా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా స్టెప్ తీసుకునేందుకు సిద్ధంగా లేవు. కారణం ఏంటంటే అమెరికాతో ఉండేటువంటి రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్ చాలా పెద్దవి. దాదాపుగా వేల కోట్ల రూపాయల, అంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంబంధించిన బిజినెస్ చేస్తున్నటువంటిది చైనా మ్యాక్సిమం వ్యాపారం అమెరికాతో ఇవాళ చేస్తోంది. సో ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా చైనాకి, అమెరికాకు చెడిపోయే అవకాశాలు ఉంటాయి. ట్రేడ్ మొత్తం ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. రెండోది, రష్యా కూడా యుక్రెయిన్తో యుద్ధం చేస్తోంది ప్రస్తుతానికి. ఆ యుక్రెయిన్కి డైరెక్ట్గా అమెరికా దాంట్లో తన సైన్యాన్ని ఇచ్చి ఇప్పటిదాకా పార్టిసిపేట్ చేసింది లేదు. ఇప్పుడు రష్యా వచ్చి నేరుగా యుద్ధంలో పార్టిసిపేట్ చేసినట్టయితే అమెరికా యుక్రెయిన్ వైపు వెళ్ళి తన సైన్యాన్ని అక్కడ పంపించేసి రష్యా మీద యుద్ధాన్ని పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త సమస్యలు ఎందుకు తెచ్చిపెట్టుకోవాలని అవసరం కానీ ఉద్దేశంతో రష్యా కూడా ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే రష్యా మీద చాలా ఆంక్షలు పెట్టడం జరిగింది అమెరికా. ఇప్పుడిప్పుడే ఆంక్షల నుంచి కొన్ని తొలగించుకొని ముందుకు వస్తుంది. మళ్ళీ ఈ యుద్ధం వల్ల కొత్త ఆంక్షలు తెచ్చుకునే అవకాశం ఎందుకు అనేది కూడా రష్యా యొక్క ఆలోచన. నార్త్ కొరియా ఏమిటంటే అరుపులు మెరుపులే తప్ప నార్త్ కొరియా ఇంతవరకు ఏ దేశం మీదకి వెళ్ళి యుద్ధం చేసినటువంటి దాఖలాలు మనకు కనబడవు. కాబట్టి ఈ మూడు దేశాలు కూడా పరోక్షంగా సాయం చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే తమ బాంబుల్ని పంపించడం కానీ, తమ మిసైల్స్ ఇవ్వడం కానీ, తమకు సంబంధించినటువంటి మందుగుడు సామగ్రి అట్లాంటిది ఏమైనా కావాలంటే సాయం చేయగలుగుతాయి, ఆర్థికంగా ఏమైనా సాయం చేయగలుగుతాయి తప్ప ప్రత్యక్షంగా తమ సైన్యాన్ని తీసుకొచ్చి దీంట్లోపల ఉంచేటువంటి అవకాశాలు లేవు. వ్యతిరేకంగా పోరాటం చేయదు. ఇక అమెరికా వైపు చూస్తే కూడా అమెరికాను యాజ్ ఏ డెమోక్రసీ కంట్రీ చాలా దేశాలు సమర్థిస్తాయి, నాటో దేశాలని సమర్థిస్తాయి, యూరోపియన్ దేశాలను సమర్థిస్తాయి. కానీ ఈ మధ్య ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ విధానాలని తట్టుకోలేక, ముఖ్యంగా ట్రేడ్ సుంకాలు విపరీతంగా అన్ని దేశాల మీద వేసి పారేశాడు. మిత్ర దేశాలు, శత్రు దేశాలు ప్రతి ఒక్కరిని కూడా విపరీతంగా ముంచి పారేశాడు. చివరికి యూరోపియన్ ట్రేడ్ యూనియన్ ధరించలేక వచ్చి ఇండియాతోటి అగ్రిమెంట్ చేసుకుని, ట్రేడ్ అగ్రిమెంట్ చేసేసుకుంది. అమెరికాను వదిలించుకోవడానికి సిద్ధపడే పరిస్థితికి వచ్చింది. వీడు ఏ రాత్రి ఏ రకమైన ఆలోచనలో ఉంటాడో, తెల్లారులేస్తే మరే ఆలోచన ఉంటాడో, ఏ రకమైనటువంటి ఏ సుంకం ఎప్పుడు విధిస్తాడో తెలియని పరిస్థితుల్లో అమెరికాతో మనం వ్యాపారం చేసుకునే దానికన్నా పూర్తిగా నిండుగా ఆలోచించి ఎప్పుడు ఒకే రకమైన పత్తిలో ఉండే భారతదేశం చాలా మేలు అనే ఉద్దేశంతో భారతదేశంతో ట్రేడ్ ఆఫ్ ఆల్ మదర్ ఆఫ్ ఆల్ డీడ్స్ అని చెప్పి అని దాని పక్కన తీసుకొచ్చి ఇండియాతోటి డీల్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏ దేశం కూడా అమెరికాకు డైరెక్ట్గా సైన్యాన్ని పంపించే సిద్ధంగా లేదు. ఇవరికి ఇంగ్లాండ్ కూడా ఏం చెప్పిందంటే మా ఎయిర్ బేస్లు ఉన్నాయి, కావాలంటే వాడుకోండి, మాకు అభ్యంతరం లేదు అని చెప్పింది తప్ప నా సైన్యాన్ని పంపిస్తానని చెప్పలేదు. కాబట్టి ఇటువైపు కానీ అటువైపు కానీ పెద్దగా ఎవరు కూడా వేరే దేశాల వాళ్ళ సైన్యాన్ని పంపించేసి వాళ్ళకి సంబంధించిన శక్తి సామర్థ్యాలు మొత్తం దీని మీద ఉపయోగించి యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరు. ఇది రీజనల్ యుద్ధమే తప్ప ఇది ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు చాలా తక్కువ. కారణం ముఖ్యంగా ట్రంప్ విధానాలు. ట్రంప్కు ఇంకొకటి పరిస్థితి అంటే పెద్ద గండు ఏంటంటే గడు పరిస్థితి, ట్రంప్కు తన స్వదేశంలోనే మద్దతు లేదు. మద్దతు ఎందుకు లేదంటే తన కాంగ్రెస్ ఏదైతే ఉందో అంటే తన పార్టీలోనే తనకు మద్దతు లేదు. చాలామంది తనని వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఆపోజిషన్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ప్రజలు కూడా 39% కన్నా ఎక్కువ ఇవాళ ట్రంప్ను సమర్థించే వాళ్ళు లేరు. మిగతా వాళ్ళందరూ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అతను ట్రేడు సుంకాలు ఏదైతే విధించాడో దానివల్ల తను అనుకున్నాడు ఏంటంటే ఇతర దేశాల వాళ్ళు ఎక్కువ పన్ను చెల్లిస్తారో అనుకున్నాడు. ఇతర దేశాల్లో ఏం చెల్లించట్లేదు. వాళ్ళ దేశంలోకి వచ్చిన తర్వాత పన్ను వేస్తున్నాడు. ఆ పన్ను ఎవరు కడుతున్నారు? ప్రజలు కడుతున్నారు. అందువల్ల నిత్యావసరాలు విపరీతమైన రేటు పెరిగిపోయినాయి. ఒక రకంగా ట్రంప్ని అసహించుకుంటున్న వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇక ఏదైతే వలసవాదులకు సంబంధించిన వారు ఆయన తీసుకున్న స్టెప్స్ ఏదైతే ఉన్నాయో, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ పంపించే ప్రయత్నంలో వాళ్ళందరూ కూడా అసహించడమే కాదు, కోపంతో పెరిగిపోతున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు
అసలు ట్రంప్ను ఏం చేసినా పాపం లేదని నిర్ణయంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు లేవు, ఉండవు కూడా. రీజనల్, ఒక ప్రాంతీయంగా సంబంధించినటువంటి యుద్ధం కిందనే ఉంటుంది. ఇరాన్ తన చుట్టుపక్కల ఉండేటువంటి గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, అమెరికన్ అక్కడ ఎయిర్ బేసులు చేసుకుంది కాబట్టి వాడి కోపం, అంటే ఆయా దేశాలు అవకాశాలు కల్పించాయి. అమెరికా సైన్యం వచ్చి వాళ్ళ దేశంలో ఉండి అక్కడి నుంచి యుద్ధం చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి కాబట్టి ఆ దేశాల మీద కోపాన్ని అక్కసును వెలిబుస్తూ యుద్ధం చేస్తోంది. ఇంతకు మించి ఇది ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఏ రకంగా కనబడటం లేదని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. మరి ఇప్పుడు రంగంలోకి కిమ్, పుతిన్ కూడా దిగుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి ఆ సంగతి ఏంటంటారు? దిగే అవకాశాలు లేవు. ఒక్క కిమ్ సంగతి మనం చెప్పలేం. వాడు ఆ కిమ్ అనేవాడు ట్రంప్ కన్నా చాలా మూర్ఖుడు. ట్రంప్ అయినా రాత్రి ఆలోచించి పొద్దున అమలు చేస్తాడు. కిమ్ ఆ క్షణంలో ఏమనిపిస్తే ఆ క్షణంలో చేస్తాడు. కానీ కిమ్ చరిత్ర చూస్తే ఇంతవరకు అతను బయటకు వచ్చి ఏ దేశంతో అయితే సౌత్ కొరియా ఏదైతే ఉందో దాని మీద కాస్త పక్కపక్కనే ఉంటాయి కాబట్టి నార్త్ కొరియా సౌత్ కొరియా రెండు విడిపోయి బార్డర్కి వచ్చేసాయి కాబట్టి రెండు బార్డర్ ఒక వాల్ మందమే, అవతల సౌత్ కొరియా ఇవతల నార్త్ కొరియా రెండు ఇంతకుముందు కలిసి ఉన్న దేశాలే, ఇప్పుడు విడిపోయినాయి. సో ఆ దేశం మీద చూపిస్తుంటాడు, అప్పుడప్పుడు ఆగ్రహం చూపిస్తుంటాడు, ఆ దేశం మీద కాస్త మిసైల్ వేసే ప్రయత్నం చేస్తుంటాడు, కొత్తగా కనిపెట్టినటువంటి బాంబులు ఉంటే వాళ్ళ ముందర పేల్చి చూపిస్తుంటాడు, ఇట్లా రకరకాలు చేస్తూ ఉంటాడు విన్యాసాలు. కానీ ఇంతవరకు కిమ్ చరిత్రలో ఎప్పుడు కూడా వేరే దేశాల మీద యుద్ధం చేసినటువంటి లక్షణాలు మనకు కనబడలేదు. కాబట్టి కిమ్ వచ్చే సమస్య లేదు. పుతిన్ ఇప్పుడు అంతకన్నా రాడు. ఎందుకు రాడంటే పుతిన్కు ఉన్న పరిస్థితులు ఏంటో మనకు తెలుసు కాబట్టి రాడు. కాబట్టి ఇది ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు ఇప్పుడున్న స్థితిలో మాత్రం ఏం కనబడటం లేదు. భవిష్యత్తులో ఏమైనా జరిగితే చెప్పలేము, వండర్స్ ఏమన్నా, కానీ ప్రస్తుతానికి మాత్రం లేవని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.